మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చెర్లపల్లి గ్రామంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతులు రుణమాఫీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికి రైతులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కలాల్ శేఖర్ గౌడ్, పెంటారెడ్డి, నర్సారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామరెడ్డి, రాజిరెడ్డి, నరసింహులు, పోచయ్య, కృష్ణారెడ్డి, సిద్దిరాం రెడ్డి, సంజీవ్, గోపాల్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పెట్టిన మెనిఫెస్టోల ప్రకారం ఒక్కొక్కటిగా అమలు జరుగుతున్నది. అందులో రైతు రుణమాఫీ కూడా చాలా అరుదైన ఘట్టము. ఈ రుణమాఫీ కూడా సకాలంలో అందరికీ అందుతుందని, ఆగస్టు 15 లోపల అందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ వర్తిస్తుందని రేవంత్ రెడ్డి తెలియజేయడం అర్చనీయం. మరియు తొందర కూడా అందరి అకౌంట్లోకి డబ్బులు కూడా పడుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారి దిగ్విజయం. ఆడిన మాట తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారని మేము మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి ఈరోజు చెల్రపల్లి గ్రామం తరఫున మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రైతులకు ఒక వెన్నుముక లాంటిది. ఈరోజు 2 లక్షల రుణమాఫీ గురించి మనకు వాగ్దానం ఇచ్చింది కాబట్టి చేస్తుంది కూడా. ఇది మన ప్రజలకు చాలా పెద్ద సమస్య. ఇది మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా ఇంకా దీన్ని ముందుకు తీసుకోవాలి. మరి గ్రామాన కూడా అందరికి తెలియజేసినట్టు కూడా మనం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాలకు చేరే విధంగా, అలాగే సోనియా గాంధీ నాయకత్వం వాళ్ళకు కూడా తెలిసినట్టు చేద్దామని చెప్పేసి గ్రామాల తరఫున అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. చాలా పవిత్రమైనటువంటి రోజు. మొత్తం వ్యవసాయ రైతు జనానికి ఇది ఒక శుభవార్త. ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రైతు ఒక వెన్నుముక. అట్లాంటి వెన్నుముకకు ఉన్నటువంటి రైతుకే పెద్ద ఆర్థిక సహాయం. అంటే సమాజంలో మొత్తం 175 మంది జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంది కాబట్టి ఇది సమాజంలోని 175 మందికి ఆర్థిక సాయం అందినట్టే లెక్క. ఇది సంక్షేమ పథకంలో అతి పెద్దదైంది. సమాజంలోని ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ పథకం ఉంది. దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే మళ్ళీ సవరణ చేయడానికి కూడా ఒక బృందం ఉంది. మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, పాస్బుక్ ఉండి లోన్ రాకపోయినా, వారసత్వంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం సర్చ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు 1 లక్షల లోపు ఉన్న వారికి అందరికీ ఏ లోటుపాట్లు ఉన్నాయో ఇప్పుడు చేసుకోవచ్చు. 1.5 లక్షల లోపు ఉన్న ఇంకో ఈ నెల ఎండింగ్లో చేసుకోవచ్చు. 2 లక్షలది ఆగస్టు 15 లోపు చేసుకోవచ్చు. అవకతవకలు పేరు రాని వాళ్ళు నిరాశ చెందొద్దు. పేరు రాని వాళ్ళు రండి, పోయి మాట్లాడి లిస్టు చేపిస్తాం. 1 లక్ష లోపటి వాళ్ళన్నీ మీకు ఎవరైనా ప్రాబ్లం ఉంటే బుక్కులు తీసుకొని రండి, ఆడ మేడంతో రాపి అన్నీ సాల్వ్ చేద్దాం. ఇది చాలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి వాగ్దానం. మొట్టమొదటి నెరవేర్చినందుకు మా రైతు పక్షాన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి గ్రామం తరఫున రైతుల పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.